జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకి కొన్ని ప్రశ్నలు. ఒక సామాన్యుడు ఎమ్మెల్సీకి పోటీ చేస్తుంటే నామినేషన్ వేస్తే చంపేస్తామని ఎందుకు బెదిరించావు? ఒక సామాన్యుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి నామినేషన్ వేస్తే ఇంటికి మనుషులు పంపించి విత్డ్రా చేసుకోమని ఎందుకు చెప్పావు? జగ్గంపేట నియోజకవర్గంలో పుష్కర కాలువకి 9 నెలలు గడిచిన 50 కోట్ల నిధులు ఎందుకు తీసుకురాలేకపోయావు? జగ్గంపేట మండలంలో కోఆపరేటివ్ సొసైటీలో జరిగిన మోసాల్లో నీ వాటా ఎంత? గోకవరం మండలంలో అసాగో ఇంధనాల ఫ్యాక్టరీ, ఆ ఫ్యాక్టరీకి చుట్టుపక్కల ఉన్న 4-5 గ్రామాలు రాత్రి నిద్రపోకుండా ఆ స్మెల్ని భరించలేక, ఆ సౌండ్స్ని వినలేక బాధపడుతుంటే ఎమ్మెల్యేగా ఏం చేస్తున్నావు? ఏ పార్టీలు మారినప్పుడు ఎంతెంత తీసుకున్నావు? ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేసిన అభ్యర్థి దగ్గర ఎన్ని కోట్లు తీసుకున్నావు? నియోజకవర్గంలో 15 మంచి పనులు సొంత తెలివితేటలతో చేసినవి ఏమైనా ఉన్నాయా? జగ్గంపేటలో ఆదివారం కూడా ప్రతి గంట ట్రాఫిక్ జామ్ అయిపోవడానికి కారణం ఎవరు? చిన్న కన్నం పెట్టి బ్రిడ్జి కట్టించింది ఎవరు? ఆ బ్రిడ్జి కట్టినప్పుడు ఎంత తీసుకున్నావు? రాజపూడి గ్రామంలో దుమ్ముల ఫ్యాక్టరీని ధర్నాలు చేసావు, పందులు చేసావు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మూయించలేకపోయావు? ఎంత తీసుకున్నావు? అతి సామాన్యులమైన మేము ఎమ్మెల్సీకి పోటీ చేసి ఎక్కడెక్కడో చిన్న చిన్న మీటింగ్స్ పెట్టుకుంటుంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ మీటింగ్ పెట్టి మా సుగుణాల గురించి, మా విజ్ఞత గురించి, మా అర్హతల గురించి మాట్లాడే ధైర్యం ఎక్కడిది? ఇక్కడ 34 మంది అభ్యర్థులకు గుణగణాల మీద బోధించుకోలేము. విజ్ఞతతోటి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈ 34 మందిలో పెద్దల సభకి ప్రాతినిధ్యం వహించగలిగేటటువంటి అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరున్నారు? కార్యకర్తలు కోడిపందాలు ఆడుకుంటుంటే 10 లక్షలు కావాలని అడిగింది ఎవరు? తీసుకున్నది ఎవరు? మేము మీటింగ్ చేసిన తర్వాత మీటింగ్ చేసి అక్కడున్న జనాన్ని ఆకర్షించగలిగే శక్తి, సామర్థ్యాలు, జ్ఞానం, తెగింపు ఉన్నాయా? జగ్గంపేట ఇరుపాక గ్రామాల్లో కోఆపరేటివ్ సొసైటీల్లో మీరు చేసిన మోసాలకి ఒక సెక్రటరీ డబ్బు కట్టుకోవాల్సి వస్తే ఆ డబ్బు కట్టలేని సెక్రటరీ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరేం మాట్లాడారు? ఎమ్మెల్యే అవడానికి నీకున్న గుణగణాలేంటి? ఎమ్మెల్యే అవడానికి నీకున్న విజ్ఞత ఏంటి? ఎమ్మెల్యే అవడానికి నీకున్న అర్హత ఏంటి? పోలవరం కాలువ మట్టెక్కడా? ఆ గట్టెక్కడా? ఎన్ని కోట్ల రూపాయల మట్టిని అమ్మారు? రాజపూడి గ్రామంలో మొదలైన రాజకీయ పరిశోధన కేంద్రాన్ని ప్రశ్నించగలిగే జ్ఞానం కానీ, ధైర్యం కానీ ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా ప్రశ్నించుకోండి. చంద్రబాబుకే డెవలప్మెంట్ ఛాలెంజ్ని చేయగలిగిన రాజకీయ పరిశోధన కేంద్రాన్ని ప్రశ్నించగలిగే శక్తి, సామర్థ్యాలు, జ్ఞానం, ధైర్యం మీకు లేవని రాజకీయ పరిశోధన కేంద్రానికి తెలుసు.